Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. మీలో చాలా మంది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ సాధించాలని ఒక జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. నోటిఫికేషన్ వచ్చింది. దాదాపుగా లాస్ట్ డేట్ కూడా త్వరలో కంప్లీట్ కాబోతుంది. ఈ సందర్భంలో మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? త్వరలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు దీనిపైన ఒక క్లారిటీ ఇస్తారు. ఇది పీజీ క్వాలిఫికేషన్ ఉండేటువంటి రిక్రూట్మెంట్ కాబట్టి గ్రూప్ 2తో పోల్చుకుంటే, గ్రూప్ 1తో పోల్చుకుంటే మరి ఒక ప్రొఫెషనల్ జాబ్కి ఎన్ని అప్లికేషన్లు వస్తాయో ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం మేరకు 25,000 నుంచి 50,000 మధ్యలో అప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది. కనుక త్వరలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒక ప్రొఫెషనల్ జాబ్కు స్క్రీనింగ్ టెస్ట్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. కనుక స్క్రీనింగ్ టెస్ట్లో 150 మార్క్స్కు జిఎస్ కండక్ట్ చేస్తారని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఒక ప్రొఫెషనల్ జాబ్ కాబట్టి డిప్యూటీఓ మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ 150 మార్క్స్లో 100 మార్క్స్ ఎడ్యుకేషన్ కూడా చేర్చే అవకాశం ఉంది. 50 మార్క్స్ జిఎస్, 50 మార్క్స్ పేపర్ 1 ఎడ్యుకేషన్, 50 మార్క్స్ పేపర్ 2 ఎడ్యుకేషన్. ఎందుకంటే గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి వెటర్నరీ డాక్టర్ పోస్టులకు సంబంధించి, ఇంజనీర్స్ జాబ్స్కు సంబంధించి, ఇతర టెక్నికల్ ప్రొఫెషనల్ జాబ్స్ సంబంధించి ఆ జాబ్కు సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్, ముఖ్యమైన సబ్జెక్ట్స్ను స్క్రీనింగ్ టెస్ట్లో పెట్టారు కాబట్టి ఈ విధంగా పెట్టే అవకాశం ఉంది. కనుక అభ్యర్థులు కేవలం జిఎస్ మాత్రమే ఫోకస్ చేయకుండా ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ పేపర్ 2 ఎడ్యుకేషన్ 150 మార్క్స్, పేపర్ 3 ఎడ్యుకేషన్ 150 మార్క్స్ ఎటు మెయిన్స్లో ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ కావడం మంచిది. సో అప్లికేషన్ల సంఖ్య 25,000 నుంచి 50,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏప్రిల్ 13న ప్రకటించడం జరిగింది. ఈ స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించిన సిలబస్ జిఎస్ 150 మార్క్స్ పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది ఒక ప్రొఫెషనల్ జాబ్ కాబట్టి ఎడ్యుకేషన్ కూడా స్క్రీనింగ్ టెస్ట్లో చేర్చే అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా బిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు వినతి పత్రం ఇస్తూ ఉన్నారు. ఇది ఒక ట్రెండ్. తర్వాత రెండో విషయం, మరి మెయిన్స్కు సంబంధించి ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలా లేక స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ కావాలా అని చాలామంది అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. సో మీరు స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించిన జిఎస్ మాత్రమే ఫోకస్ చేస్తే స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత అది ఒక జాబ్కు 1:50 మెయిన్స్కు తీయవచ్చు, 1:100 కూడా తీయవచ్చు. కొన్ని సందర్భాలలో అప్లికేషన్స్ బిలో 25,000 ఉంటే స్క్రీనింగ్ టెస్ట్ లేకుండానే డైరెక్ట్గా మెయిన్స్ కండక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా మరి హైపోథెసిస్కు సంబంధించినటువంటి అంశాలు. కనుక ఎటువంటి ఆందోళన చెందకుండా జిఎస్తో పాటు పేపర్ 2 ఎడ్యుకేషన్, పేపర్ 3 ఎడ్యుకేషన్ కూడా లాంగ్ టర్మ్లో చదువుకుంటే మంచిది. ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మీకు 30 డేస్ టైం ఉండొచ్చు, లేక 60 డేస్ టైం ఉండొచ్చు. మ్యాక్సిమం 90 డేస్ అంటే 3 మంత్స్ గ్యాప్ ఉండే అవకాశం ఉంది. మినిమం 30 డేస్ గ్యాప్ ఉండే అవకాశం ఉంది స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత. ఎందుకంటే అప్లికేషన్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి, పోస్టుల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి. కనుక ఆ స్వల్ప సమయం పేపర్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించి, పేపర్ 3 ఎడ్యుకేషన్కి సంబంధించి బిఎడ్ స్టాండర్డ్లో ఉండే ఈ సిలబస్ చదివి నేర్చుకోవడం అసాధ్యం కాబట్టి ఇప్పటి నుంచే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 70% ఫోకస్ జిఎస్ పైన పెడితే 30% ఎడ్యుకేషన్ కూడా మీరు చదువుకోండి. తద్వారా ఎటువంటి టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా మరి ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి మెయిన్స్లో మీరు ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, రోజుకు మీరు ఒక 6 గంటలు చదివితే ఒక 4 గంటలు జిఎస్ పైన ఫోకస్ చేయండి, 2 గంటలు ఈ పేపర్ 2 ఎడ్యుకేషన్, పేపర్ 3 ఎడ్యుకేషన్ పైన మీరు ఫోకస్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ ఎడ్యుకేషన్ మీకు కష్టమైన సబ్జెక్టుగా భావిస్తే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే
మా ఎమిలీ అకాడమీ యాప్ లింక్ ద్వారా మరి ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేదా ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ఈ యొక్క మెయిన్స్కు సంబంధించిన పేపర్ 2 ఎడ్యుకేషన్, పేపర్ 3 ఎడ్యుకేషన్ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ స్టోర్ ఫోల్డర్లో క్లాసెస్ ఉన్నాయి. ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి దాదాపుగా 200+ డిజిటల్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాసెస్ వింటూ టాపిక్ వైజ్గా నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదివి టాపిక్ వైజ్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఈ పేపర్ 2 ఎడ్యుకేషన్, పేపర్ 3 ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు ఒక భయం పోతుంది. మీరు బిఎడ్ చేయనప్పటికీ, మరి బిఎడ్ పైన పట్టు లేనప్పటికీ ఈ క్లాసెస్ వింటే సులభంగా మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ చూస్తూ ఎడ్యుకేషన్ పైన పట్టు సాధించవచ్చు. కనుక మనం ఇప్పటివరకు చెప్పుకున్న అంశాలలో మరి స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది? స్క్రీనింగ్ టెస్ట్ అనేది వచ్చిన అప్లికేషన్ల బట్టి ఉంటుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 25,000 నుంచి 50,000 మధ్యలో అప్లికేషన్స్ రావచ్చు. ఒకవేళ అప్లికేషన్ల సంఖ్య 25,000లోగా వస్తే స్క్రీనింగ్ టెస్ట్ ఉండకపోవచ్చు. ఇంకొకటి, బిఎడ్ అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనేది గ్రూప్ 2 మాదిరి, గ్రూప్ 1 మాదిరి ఒక జనరల్ జాబ్ కాదు, అది ఒక ప్రొఫెషనల్ జాబ్. కాబట్టి వెటర్నరీ డాక్టర్ సంబంధించి ఏ విధంగా ప్రొఫెషనల్కు సంబంధించిన సబ్జెక్టు పెట్టారో, ఇంజనీర్లకు సంబంధించి ఏ విధంగా కోర్ సబ్జెక్టులు చేర్చారో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో కూడా ఎడ్యుకేషన్ పెట్టేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరి స్క్రీనింగ్ టెస్ట్ ఏప్రిల్ 13 తర్వాత మినిమం 30 days, మ్యాక్సిమం 90 days టైం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ తక్కువ టైంలో మీరు ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయలేకపోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే ఒక 70% ప్రిపరేషన్ జిఎస్కు, 30% ప్రిపరేషన్ ఎడ్యుకేషన్ కేటాయించి ప్రిపేర్ కాండి. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఈ డిప్యూటీ వర్క్ సంబంధించి ఈ ఫోన్ నంబర్స్కు మీరు కాంటాక్ట్ కావచ్చు. ఒకవేళ మరి ఈ ఫోన్ నంబర్ సంబంధించిన వాట్సాప్ నంబర్స్ ఇవి, మీ డౌట్ కూడా మీరు టెక్స్ట్ చేయొచ్చు. మరి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ ద్వారా మీరు నేర్చుకోవాలనుకుంటే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి ఈ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో మరి 200+ డిజిటల్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన నోట్స్ మీరు రాసుకుంటే ఎడ్యుకేషన్ అనేది ఒక కష్టమైన సబ్జెక్ట్ కాదు, మీకు ఇష్టమైన సబ్జెక్టుగా మారుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, మరి ఇప్పటి నుంచే 38 జాబ్స్ అని మరి నాన్ సీరియస్ అభ్యర్థులుగా ఉండకుండా మరి ఇప్పటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే తప్పనిసరిగా వితిన్ 5 monthsలో మీ డివిజన్లో మీరు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్ సాధించి ఒక గ్రూప్ 1 క్యాడర్ అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.